కాంగ్రెస్ వాళ్ళు గెలిచేటటువంటి ఏరియాల్లో ఎక్కువగా సరిహద్దు ఏరియాల్లో గెలిచే ఎన్ని రిగ్గింగ్లు కారణంగానే తెలుగుదేశం వాళ్ళు ఆ తర్వాత వీళ్ళిద్దరికంటే టాక్టికల్గా ముందుకెళ్ళారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవాళ రోజున బూత్ క్యాప్చరింగ్లు ఇవి లిమిట్ అయినాయి, పోయినాయి అని చెప్పను, లిమిట్ అయినాయి. ఎందుకయ్యా అంటే ఇవాళ సోషల్ మీడియా చేతిలో ఉంది, ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి. కానీ మొన్నటి ఎన్నికలు చూస్తే అది కూడా దిగజారడని అర్థమైంది. ఎన్నికల సంఘం కూడా పనికి మాలింది అయిపోయింది. ఇవాళ ఎన్నికల సంఘం యొక్క అసమర్థత ఇవాళ రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్. ఎన్నికల సంఘం యొక్క అమాయకత్వం కాదు, తల బిరుస్తాను రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటిది ఖచ్చితంగా వ్యవస్థల యొక్క అహంకారాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. బీజేపీ అనవసరంగా నెత్తినేసుకుంటుంది ఎన్నికల సంఘం దరిద్రాన్ని. ఎన్నికల సంఘం డ్యూటీ ఏంటండి? కంప్లైంట్ చేస్తే స్పందించదా? మొన్న మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం చూసాం? బహిరంగంగా మహిళలు క్యూ లైన్లోనే లేరు. అలాంటిది ఇంతవరకు ఎక్కడన్నా ఉందా? పులివెందుల్లో ఎవరన్నా క్యూ లైన్లో ఉన్నారా మహిళలు? ఎవరెవరో ఫోటోలతో సహా వేసి చూపెడితే కూడా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం. ఇంకెందుకు ఎన్నికల సంఘం? అడుక్కు తిన్నా. పోలీస్ యంత్రాంగం ఎందుకు? నిద్రపోనా? దెన్ ఓ నాశనం. ఇట్లాంటి దాంట్లో ప్రజల్లో ఒక అన్రెస్ట్ వస్తుంది, దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు అతను. బేసిక్గా రాహుల్ గాంధీ వ్యూహం చాలా క్లియర్. ఖర్గే చెప్పినట్టు 6 నెలల్లో ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నారు వీళ్ళు.